నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి, మార్కెట్లోకి మామిడికాయలు వచ్చేసాయి. ఆవకాయ పెట్టుకునేంత ముదురుకాయలు అయితే కాదు కదండి, లేతకాయలు టెంకలేం కట్టలేదు. అయినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదండి, కొత్త పచ్చడి కావాలంటారు కదండి. దానికోసం ఈరోజు మనం రెండు రకాల పచ్చళ్ళు చేసుకున్నామండి. ఇది రోటి పచ్చడి, ఇది తురుము పచ్చడి అండి. పచ్చడి ఏదైనప్పటికీ ఈ మామిడికాయ పచ్చళ్ళు అంటే చాలా అమోఘంగా ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. కొత్త పచ్చళ్ళే కదండి, బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ పచ్చళ్ళు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇదండి, ఈ కప్పుతోటి 3 కప్పులు తురుము వచ్చింది. మనం దీనికి కప్పు కారం, 1/4 కప్పు సాల్ట్ వేసుకుందాము. ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకొని దీనిలోకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ మెంతులు దోరగా వేపేసుకుందాం. ఈ మెంతులు దోరగా వేగితాయండి, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది వేగాయని. ఇవి కొంచెం వేగాయి. ఇప్పుడు 3 స్పూన్లు ఆవాలు వేసుకుందామండి. తురుము పచ్చడిలో మనం ఆవకాయలో పట్టినంత ఆవాలు ఏం పట్టవండి తురుము పచ్చడికి. కొంచెం మసాలా అయితే సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన పని ఉండదు. ఆవాలు కూడా వేగిపోయాయండి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుంటే ఆ వేడికే సరిపోతుంది, జీలకర్ర వేగిపోతుంది. ఇది పక్కకి చల్లారి పెట్టుకుందాం. ఈలోపు పోపుకి మనం ఆయిల్ వేసుకుందామండి. పల్లి నూనె 100 గ్రామ్స్ సరిపోతుందండి ఆయిల్. ఆయిల్ వేడైందండి. 2 ఎండుమిర్చి తుంచి వేసుకుందాం. పోపుకి 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేపేసుకుందాం. శుభ్రంగా ఒలిసి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ అండి. కొద్దిగా ఇంగువ కూడా పోపులోనే వేసేసుకుందాం. స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాము ఈ పోపును కూడా. పోపు చల్లారే లోపు మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదండి మసాలా, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇవి మెత్తగా మిక్సీకి వేసుకున్నాం. ఒక 4 వెల్లుల్లి రెబ్బలేసి మిక్సీకి వేద్దాము. ఇదండి మసాలా మెత్తగా వేసేసుకున్నాను. ఇది మొత్తం దీంట్లో వేసేసుకుందాం. ఈ తురుములో, మామిడి తురుములో ఈ మసాలా మొత్తం వేసేసుకున్నామండి. ఇది 3 కప్పులు కదండి తురుము. 3 కప్పులకి ఇదండి కప్పు కారం వేస్తున్నాను. 1/2 కప్పు సాల్ట్ అండి. కొంచెం ఆపి పెడదాము, తర్వాత ఉప్పు చూసుకొని వేయచ్చు. ఇదేమి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, ఒక 1 వీక్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అందుకే కొంచెం పెట్టుకుంటున్నాను. మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగానే పోపు వేసి పెట్టుకున్నాం కదండి, ఈ పోపును కూడా వేసి కలిపేసేద్దాం. చాలా ఈజీ అండి ఈ తురుము పచ్చడి చేయటం. ఎందుకంటే మనకు ఆవకాయ వచ్చే వరకు కొద్దిగా తింటానికి మామిడికాయ పచ్చడి ఉంటుంది అన్నట్టు చేయటమే. మామిడికాయలు మార్కెట్లో వచ్చినప్పటి నుంచి పిల్లలు అడుగుతారండి, కొత్త పచ్చడి కావాలి, మామిడికాయ పచ్చడి చేయని.
ఏదో మనం కొంచెం ఒక 4 కాయలు పెట్టేస్తే పిల్లలు తింటారు కదండి, పావకాయ వచ్చే వరకు దానికోసం పెట్టేసుకోవటం. అయిపోయింది పచ్చడి. దీన్ని మగ్గ పెట్టడం 1 రోజు ఉండాలి 2 రోజులు ఉండాలనే పని ఏం లేదండి, రెడీమేడ్గా ఇప్పుడే వేసేసుకోవచ్చు. తురుము పచ్చడి అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు పచ్చడి చేసుకుందాం అండి. 3 కాయలండి ఇవి, సన్నగా తరిగి పెట్టాను. కాయలు వేపుకుందాం. ఎండుమిరపకాయలు 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాం. మనం ఈ రోటి పచ్చడికండి 1 స్పూను పల్లి నూనె వేసుకున్నానండి పొయ్యి మీద కళాయి పెట్టి. ఇప్పుడు మనం ఒక 20 మిరపకాయలు వేసుకున్నామండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ ఈ పల్లి నూనె బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తూ. ఇప్పుడు పల్లి నూనె వేస్తాను నేను. 1 స్పూన్ ధనియాలు వేసుకుందాం. 1 పావు స్పూన్ అన్ని మెంతులు వేద్దాము. 1 స్పూను జీలకర్ర అండి వేసి దోరగా వేపేసుకుందాం. ఇవన్నీ ఈ మిర్చి మొత్తం వేగిపోయిందండి, పక్కకి తీసి పెట్టేసుకుందాము. ఇవి చల్లారి పెట్టుకుందామండి, తర్వాత రోట్లో వేసి దంచి చూపిస్తాను. ఇదండి మిరపకాయలు చల్లారిపోయాయి, మనం వేపి పెట్టుకున్నాం కదండి. ఒక స్పూన్ అంతా కల్లుప్పు వేసుకుందాం. ఈ రోటి పచ్చళ్ళకి ఎప్పుడు కల్లుప్పు వేస్తానండి నేను, బాగుంటుంది. కారం నలిగిపోయిందండి. కొన్ని వేసి ఎక్కువ మెత్తగా దంచొద్దు, ముక్కగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్నాం. ఇలాగా కొన్ని వేస్తూ దంచుకోవాలండి, మెత్తగా దంచొద్దు అస్సలు, అట్లా ముక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇది కాస్త ముక్కగా ఉంటే అండి మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త పంటి కింద ముక్క పడుతుంది కదా, కరకరలాడుతూ పచ్చిమామిడికాయ బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చడి అండి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉండదండి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. పచ్చడి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. కొంచెం పచ్చడి ఇందులోనే ఉంచేస్తానండి. మనం రోట్లో అన్నం వేసి కలిపి పెడితే చాలా బాగుంటుందండి టేస్ట్. అలా కలుపుకుందాం ఈరోజు. ఈ పచ్చడి మొత్తం బౌల్లోకి తీసుకున్నానండి. పోపు వేసుకుందాం. మనం స్టవ్ అంటించుకొని పోపుకి కొద్దిగా పల్లి నూనె వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకుందామండి. 2 ఎండుమిర్చి తుంచి వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ ఆవాలు, సాయి మినపప్పు కొద్దిగా, పచ్చిశనగపప్పు కొద్దిగా, కొంచెం జీలకర్ర వేసుకుందాం. పోపు వేగిపోయిందండి. మనం కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి వేసేసుకుందాం. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం అండి. పోపులో వేసుకుంటే బాగుంటుంది, ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా వేగిపోయిందండి, ఇందులో వేసేసుకుందాం. ఈ పచ్చి ముక్కలు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకుందామండి, బాగుంటుంది.
ఇది కూడా చెమ్మ లేకుండా మనం చెమ్మ గంటలు పెట్టుకుంటే ఒక 1 వీక్ ఉంటుందండి. పచ్చడి కూడా నిల్వ పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేదండి. మనం బయట పెట్టినా కానీ 1 వీక్ ఉంటుంది. ఎందుకంటే మనం వెల్లిపాయ వేసాం కదండి, ఉల్లిపాయ వేయలేదు ఈ రోటి పచ్చడిలో. 1 వీక్ ఖచ్చితంగా 1 వీక్ ఉంటుందండి. స్టవ్ ఆపేసుకుందాం, అయిపోయింది. కొంచెం చల్లారాక బౌల్లో తీసేసుకుందాం. పచ్చళ్ళు రెడీ అయిపోయాయి కదండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూద్దామండి ఎలా ఉన్నాయో. ముందుగా తురుము పచ్చడి ట్రై చేద్దామండి. ఇది తురిమింది కాబట్టి అండి పిల్లలైనా చాలా చక్కగా తింటారు. ముక్కలు ఉండవు కదండి, నవలాల్సిన అవసరం ఉండదు. మెత్తగా బాగుంటుంది కాబట్టి పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుందండి పచ్చడి. చాలా బాగుందండి. చాలా బాగుందండి పచ్చడి, చాలా బాగుందండి. నెక్స్ట్ మనం ముక్కల పచ్చడి ట్రై చేద్దాం. ఈ రోట్లో ఎచ్చపచ్చ దంచిన అండి. ఈ ముక్కల పచ్చడి చాలా బాగుంటుందండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. ముక్క కరకర తగులుతుంది. మనం ఎచ్చపచ్చ దంచామని కానీ ఈ పచ్చడి చాలా బాగుందండి. అసలు ముక్క తగులుతూ కారంగా బాగుంది. మీరు కూడా ఈ 2 పచ్చళ్ళు సమ్మర్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.